వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల రాక కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన వైసీపీ మీద తీవ్రమైన స్థాయిలో షర్మిల గారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు, అలాగే ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. థ్యాంక్ యూ అండి, విజయవాడ వచ్చారు, లక్కీగా మాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, షర్మిల రాక తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ కొద్దిగా సందిగ్ధత పరిస్థితి నెలకొంది, అంటే కింద స్థాయి కార్యకర్తలు. అంటే దీన్ని ఎలా చూడవచ్చు? రాబోయే రోజుల్లో ఈ ప్రభావం వైసీపీ పార్టీ మీద పడే అవకాశం ఉంది? కింద స్థాయి కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎవరికి కూడా ఎటువంటి సందిగ్ధం లేదు, ఎటువంటి గందరగోళం లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఆమె ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయకపోయినా తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణలో రాజకీయాలు చేస్తానని చెప్పి తిరుగుతున్న రోజులు కూడా అందరికీ అర్థమైంది. సహజంగానే ఏదో గ్యాప్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల గారికి గ్యాప్ వచ్చిందనే విషయం అందరికీ అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే 2014 రాష్ట్రాన్ని విభజించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన 2 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. చాలా చోట్ల 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవాలి ఆంధ్రప్రదేశ్లోనే ఒక తపనలో పడి షర్మిలను, ఎందుకంటే షర్మిల రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆమెను తీసుకొచ్చుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందని చెప్పి ఆమె ఏదో ఏ రకంగా ఆమెను ఒప్పించినారో మెప్పించినారో తీసుకొచ్చుకొని పిసిసి అధ్యక్షురాలు చేసినారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇవాళ కాంగ్రెస్ కోరిగేది ఏమిటి? ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తిరగడానికి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆమెను ఉపయోగించుకోవాల్సిందే తప్ప వాటి వల్ల కాంగ్రెస్ ఏదో మెరుగుపడుతుంది, ఇక్కడ కాంగ్రెస్కి ఏదో లాభం జరుగుతుంది అనుకుంటే పొరపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దానివల్ల ఏదో నష్టం జరుగుతుంటే పొరపాటు. ఎందుకంటే ఎవరు చూసినా ఇవాళ షర్మిల మాట్లాడే మాటల్ని కానీ, షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన ఈ విరోధాలు కానీ రాజకీయంగా ఎవరు తీసుకోరు. ఇది కేవలం వ్యక్తిగతంగా కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, కుటుంబంలో వచ్చిన తగాదాల కారణంగా ఈమె ఇట్లా మాట్లాడుతున్నది బయటకు పోయాని అనుకుంటారు తప్ప రాజకీయంగా ఆయనకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆమె చేయగలిగిన నష్టం ఏం లేదు. వ్యక్తిగత సంబంధాలు బెడిసినాయి అనేది వస్తుంది తప్ప కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ, సమాజంలో కానీ ఎవరైనా ఏమనుకుంటారు, ఇవాళ షర్మిల అన్నం మీద కోపంతో వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నది అనుకుంటారు. ఎందుకంటే ఆ మొదటి నుంచి ఏం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను వ్యతిరేకించిన మనిషి కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలను సమర్థిస్తూ 2019లో ఆయన విజయానికి ప్రచారం చేసిన మనిషి. రెండవది తన తండ్రి విషయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన మనిషి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరును కేసుల్లో ఎఫ్ఐఆర్లో చేర్చానే దాని మీద షర్మిల చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన మనిషి. అట్లాంటి ఆమె వచ్చి వాళ్ళ కాంగ్రెస్ చాలా గొప్ప పార్టీ అని మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఆమె మాటల్ని రాజకీయంగా తీసుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉంటారు. సార్ చెప్పండి, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ని కొద్దిగా అడ్వాన్స్గా తీసుకెళ్ళటం, వాళ్ళ పత్రికల్లో దీనికి సంబంధించి పతాక శీర్షికలు రాయటం, అంటే రోజు వాళ్ళు అదే పనిలో ఉంటున్నారు. తెలుగుదేశం జనసేన కానీ ఆ పార్టీని సమర్థిస్తున్న మీడియా సంస్థలు కానీ ముందుగా తెలుగుదేశం జనసేనలో ఏం జరుగుతుందో చూసుకుంటే మంచిది. ఎందుకంటే నిన్ననే పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడిన మాటలు విన్నాం. ఆయన ఏం చెప్పినాడు, తెలుగుదేశం వాళ్ళు ప్రత్యేకంగా ఓపెన్గా మాట అనకపోయినా పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించినారనేదే కదా. వాళ్ళు 2 అనౌన్స్ చేసినారు, నేను 2 అనౌన్స్ చేస్తున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా ప్రోగ్రాంలో తిరుగుతూ ఇంకో 4 అనౌన్స్ చేస్తే మళ్ళీ ఈయన ఒక 4 అనౌన్స్ చేస్తాడు. ముందుగా వాళ్ళ ఇల్లు సగబెట్టుకుంటే మంచిది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఉన్న వ్యక్తిగత కుటుంబ సంబంధమైన తగాదాలు ఏమన్నా ఉంటే వాటిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడం మానేసి ముందుగా తెలుగుదేశం జనసేన మధ్య స్నేహబంధం విడిపోకుండా చూసుకుంటే, చెడిపోకుండా చూసుకుంటే మంచిది.
సరే, ఇండియా కూటమి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా రాష్ట్రం? ఇండియా కూటమికి దిక్కు లేకుండా పోతున్నదండి. ఇండియా కూటమిలోంచి మమతా బెనర్జీ వెళ్ళిపోయినారు, ఇండియా కూటమిలోంచి నితీష్ వెళ్ళిపోయినాడు. అది మళ్ళీ మధ్యలో కొంచెం ఏదో ఇంప్రూవ్ అవుతున్నట్టుగా కనిపించినా, మెరుగవుతున్నట్టుగా కనిపించినా మళ్ళీ ఇప్పుడు అది విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితులే మనకు కనిపిస్తున్నది. దేశంలో భారతీయ జనతా పార్టీకి ధీటుగా భారతీయ జనతా పార్టీని గట్టిగా ఎదుర్కొనగలిగే ఒక శక్తి అనేది లేకుండా పోతున్నది అనేది నిన్నమొన్నటి పరిణామాలతో మనకు అర్థమవుతున్నది. ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడం అనే దాన్ని బట్టి. సార్, ఈ పొలిటికల్ బ్రోకర్లు బాగా రప్చ చేస్తున్నారు బయట. అంతకుముందు జన్మభూమి కమిటీలను ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఒకటి లాభం కలిగేది. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎవరికైతే ప్రజలకు డబ్బులు వేయటం వల్ల ఈ బ్రోకర్ల వ్యవస్థ అంతా కూడాను వాళ్ళ ప్రాపకాండ చేస్తున్నారు, వైసీపీ రాదు అని. అంటే డైరెక్ట్ ఎవరైతే అక్రమంగా లాభపడాలనుకుంటారో, ఎవరైతే ప్రజల సొమ్ము అప్పనంగా తినాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళ అవకాశం లేకుండా పోయింది. అట్లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా జనం పట్టించుకొని, ఎందుకంటే జనం లబ్ధి పొందుతూ ఉన్నారు. వాళ్ళకు మధ్యలో దళారులు లేకుండా, మధ్యలో ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా, అవినీతి కావు లేకుండా నేరుగా వాళ్ళకి డబ్బులు అందుతూ ఉన్నాయి సంక్షేమానికి సంబంధించి. కాబట్టి తప్పనిసరిగా జనం జగన్మోహన్ రెడ్డితో ఉంటారు తప్ప ఈ మధ్యలో మాట్లాడుతున్న మాటలు వినే స్థితి ఉండదు. సార్, ఫైనల్గా ఈరోజు పుస్తకావిష్కరణ జరిగింది, దాని గురించి 2 ముక్కలు. నేను యాక్చువల్లీ చాలా కాలంగా అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వారిద్దరిని నేను జర్నలిజంలో ఉండి రిపోర్టర్గా వాళ్ళిద్దరిని నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళిద్దరి గురించి రాయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ రాజకీయ ప్రయాణంలో భిన్న మార్గాలను ఎంచుకున్నవాళ్ళు. కాబట్టి ఆ ఇద్దరు, రాజశేఖర రెడ్డి ఏ మార్గంలో ప్రయాణం చేసినాడు రాజకీయాల్లో, చంద్రబాబు నాయుడు ఏ మార్గంలో ప్రయాణం చేసినాడు రాజకీయాల్లో, వాళ్ళిద్దరి కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువ నాయకుడు ఎట్లా ఎమర్జ్ అయినాడు రాజకీయాల్లో అనేది చెప్పడం కోసం రాసిన పుస్తకం ఇది. ఎవరి మీద వ్యక్తిగతమైన విమర్శ కోసమో లేకపోతే వ్యక్తిగతంగా ఎవరి ప్రతిష్టను దెబ్బతీయడానికి రాసింది కాదు. ఈ ముగ్గురి రాజకీయ ప్రయాణాన్ని నేను జర్నలిస్ట్గా ఎట్లా దాన్ని చూసినాను, నా కోణంలోంచి దాన్ని నేను విశ్లేషించినాను అంతే. ఆ పుస్తకం చాలా మందిని కోట్ చేసినాను నేను అందులో. ఎవరెవరు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎవరెవరు ఏం మాట్లాడినారు, ఎవరెవరు ఏం రాసినారు పుస్తకాలు, ఇవన్నీ కూడా కోట్ చేసినాను. ఇదేమి అసత్యాలు రాసింది కాదు, లేని కల్పించి రాసింది కాదు. ఎవరైనా చదివితే అర్థమవుతుంది. 78 పోస్ట్ ఎమర్జెన్సీ అనంతరం నుంచి మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కొంత నూతన తరానికి కొంత అవగాహన కల్పించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఇవాళ మాట్లాడే వక్తలు కూడా అదే అనుకున్నారు. అంటే ఉండవల్లి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా ఇష్టం అని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు పెచ్చని, అవి కూడా ఇందులో కనబడుతున్నాయని చెప్పాను. రాజశేఖర్ ఇప్పుడు ప్రతి మనిషి జర్నలిస్టులు అయినంత మాత్రాన మనుషులు కాకుండా పోరు, వ్యక్తిగత అభిమానాలు కాకుండా పోరు. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం అన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎంచుకున్న మార్గం, ఆయన కాంగ్రెస్ లాంటి పార్టీతో ఆయన తగాదపడి బయటకు వచ్చి ఆయన గట్టిగా నిలబడ్డ తత్వం కూడా నాకు చాలా నచ్చింది. దాన్ని ఎవరేమనుకున్నా కూడా, దాన్ని పిచ్చ అనుకున్నా, అభిమానం అనుకున్నా, ఇంకోటి అనుకున్నా చేయగలిగింది ఏం లేదు. అంటే దగ్గరగా మీరు ముఖ్యమంత్రి చూశారు కాబట్టి ఆ క్వాలిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల రాక పోక ఇవన్నీ అంశాలు పక్కన పెడితే, ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు రావటాన్ని ఇష్టపడిన వ్యక్తుల్లో షర్మిల గారు కూడా ఒకరని చెప్తున్నారు దేవులపల్లి అమర్. అంతేకాకుండా ప్రస్తుతం జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు వారి అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలై ఉన్నారు. ఎక్కడ ఏ క్యాండిడేట్ను కూడా నిలబెట్టాలనే ఆ పరిస్థితి వాళ్ళు క్వశ్చన్ మార్క్ సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ముందు వారి పార్టీల సంగతి చూసుకొని వైసీపీ పార్టీ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందంటున్నారు దేవులపల్లి అమర్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయకిస్తూ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.